ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా నుండి ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లా అనిపిస్తుంది. ఇక విజయ్ దేవరకొండ గారి విషయానికి వస్తే ఈసారి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొడతారా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ ఉంది. ఎందుకంటే అర్జున్ రెడ్డి లాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత భారీ అంచనాల మధ్య గీతా గోవిందం అనే ఒక సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేసుకున్నారు. అయితే అలాంటి సినిమా మళ్ళీ రాలేదు. అర్జున్ రెడ్డి లాంటి సినిమా కూడా మళ్ళీ రాలేదు. అయితే అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్న విజయం రాలేదు. లైగర్ అంటూ పాన్ ఇండియా మూవీ తీశారు. అది అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఇక ఖుషి అంటూ ఒక మూవీ వచ్చింది, అది ఆడలేదు. అయితే వరుస పరాజయాల మధ్య ఉన్న విజయ్ దేవరకొండ క్రేజ్ మాత్రం అలానే ఉంది. ఇంకా ఫ్యామిలీ యాడెంట్స్, యూత్ ఇలా చెప్పుకుంటూ పోతే విజయ్ దేవరకొండ క్రేజ్కి ఎలాంటి ఆటంకము లేదు. కానీ ఒక మంచి హిట్ పడితే మాత్రం కుర్రాడు మళ్ళీ లైన్లో వస్తాడు. అయితే విజయ్ దేవరకొండ లాంటి హీరో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తే హిట్ కొడతాడు. ఎందుకంటే అతను గీతా గోవిందం లాంటి సినిమా తీశాడు కాబట్టి, అది ఒక అద్భుతమైన హిట్ అయింది కాబట్టి. అయితే ఈ ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే చాలా బాగుంది. డైరెక్టర్ పరశురామ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ చాలా బాగా తీస్తాడు, చాలా మంచి పేరుంది కూడా. అయితే ఈ ట్రైలర్లోనే ఫ్యామిలీ స్టార్ అనే మూవీ స్టోరీ కూడా చెప్పేశాడు. పెద్దగా అంచనాలు లేకుండా మూవీకి వెళ్ళినా కూడా స్టోరీ ఏంటనేది చాలామందికి తెలుస్తుంది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీకి పెద్ద దిగ్గుగా ఉంటూ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరుస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంటి పైకి మృణాల్ ఠాకూర్ అద్దెకి వస్తుంది. వీళ్ళిద్దరూ లవ్లో పడతారు అనేది ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. అయితే దీంట్లో ఫ్యాక్షనిజం కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. కన్నడ సూపర్ స్టార్ ఒక అతను ఉన్నారు, అండ్ మన జగపతి బాబు గారు కూడా ఉన్నారు. దీన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో బిజినెస్ యాంగిల్ కూడా ఈ సినిమాలో ఉంది. అది ఏంటన్నది ట్రైలర్లో కాదు కానీ సినిమా చూస్తేనే ఆ ట్విస్ట్ అనేది ఏంటనేది తెలుస్తుంది. ఇక ఇలాంటి సినిమాలు పరశురామ్ గారు బాగానే హ్యాండిల్ చేస్తారు. అండ్ విజయ్ దేవరకొండ గారు కూడా అంతకుముందు గీతా గోవిందం అంటూ ఒక మంచి చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీసి భారీ హిట్ కొట్టారు. అయితే ఇది కూడా బ్లాక్ బస్టర్ అయ్యేలా అనిపిస్తుంది. ది ఫ్యామిలీ స్టార్ మూవీకి ఇంకొక మెయిన్ ప్లస్ ఏంటంటే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గారు. ఈవిడ సీతారామం, హాయ్ నాన్న అంటూ 2 సినిమాలు చేశారు. 2 సినిమాలు అద్భుతమైన బ్లాక్ బాస్టర్లు అయ్యాయి. ఈవిడ గోల్డెన్ లెగ్ అని చెప్పాలి. అయితే విజయ్ దేవరకొండ లాంటి హీరోకి ఇలాంటి హీరోని దొరకడం నిజంగా అదృష్టమని చెప్పాలి. ఎందుకంటే ఫ్లాపుల్లో ఉన్న హీరో ఒక గోల్డెన్ లెగ్తో సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా కానీ హిట్ అయితే మాత్రం విజయ్ దేవరకొండ కెరీర్ ఇంకో స్థాయికి వెళ్తుంది. ఎందుకంటే ఫ్యామిలీలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ దాన్ని ఎలా క్యాస్ట్ చేసుకోవాలో, ఎలా వినియోగించుకోవాలో తమ మనోడికి ఇంకా తెలియట్లేదు. అయితే ఇది మాత్రం పక్కా హిట్ అయ్యేలా అనిపిస్తుంది. ఇక సినిమాలో మెయిన్గా పాటల విషయానికి వస్తే పాటలు అనుకున్నంత స్థాయిలో హిట్ అవ్వలేదు. బట్ సినిమాటిక్ లెవెల్లో చూస్తే ఎలా ఉంటుందో చూడాలి. 1-2 పాటలు బాగున్నాయి, మిగతా పాటలన్నీ నార్మల్గా ఉన్నాయి. గోపి సుందర్ మంచి మ్యూజిక్ ఇస్తారు, కానీ ఈసారి ఎందుకో మ్యూజిక్ బాగలేదు. అండ్ విజయ్ దేవరకొండ గారి కెరియర్ కూడా చాలా డల్గా ఉంది. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో రావడం నిజంగా గ్రేటే. అయితే ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్కి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా ఈ సమ్మర్లో ఇంకో బ్లాక్ బస్టర్ అయ్యేలా అనిపిస్తుంది.